నమస్కారం పిల్లలారా, మీ అందరికీ ఇష్టమైన చిట్టి కథల ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ మనం కలిసి చాలా ఆనందిస్తాం. మీరు సిద్ధమా? అయితే పదండి మొదలు పెడదాం. అనగనగా ఒక ఊరిలో ఒక బామ్మ ఉండేది. ఒకరోజు బామ్మ రొట్టెలు కాల్చుకుంది. వాటిలో కొంచెం తిని మిగతా వాటిని ఉట్టెలో దాచుకుంది. అక్కడే ఉన్న రెండు పిల్లులు ఎలాగైనా ఆ రొట్టెలు దొంగిలించాలి అని ఒక ఉపాయం ఆలోచించాయి. ఒక పిల్లి బామ్మను బయటకు రప్పిస్తే ఇంకో పిల్లి లోపలికి రొట్టెలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి. బాగుంది. ఆలోచించినట్టుగానే ఒక పిల్లి బయట ఎండబెట్టిన పప్పులను చిందరబాదింది. అది చూసిన బామ్మ కోపంతో బయటకొచ్చింది. అంతలో మరో పిల్లి ఇంట్లోకి దూరి ఉట్టెలో ఉన్న రొట్టెలు తీసుకుని పారిపోయిందే. తర్వాత మొదటి పిల్లి కూడా అక్కడి నుంచి పారిపోయింది. ఆ రెండు పిల్లులు వెళ్తూ నాకు ఎక్కువ రొట్టె వస్తుందని ఆ రెండు పిల్లులు గొడవ పడ్డాయి. ఏయ్, నా రొట్టెలను ముట్టుకోకు. కాని మనం పంచుకోవాలి. లేదు, నువ్వు అంత స్వార్థపరుడివా? అప్పుడు మొదటి పిల్లి ఇలా అన్నది, నేను బామ్మను బయటకు రప్పించకపోతే ఈ రొట్టెలు దొరికేవి కావు, కాబట్టి నాకు ఎక్కువ భాగం కావాలి. అప్పుడు రెండో పిల్లి దానికి సమాధానంగా ఇలా అన్నది, నేను లోపలికి వెళ్లి రొట్టెలు తీసుకురాలేకపోతే నీకు ఏమి దొరకేది, కాబట్టి నాకు ఎక్కువ కావాలి. ఇది నా రొట్టె కాదు, ఇది నా రొట్టె, మనం పంచుకోవాలి. అప్పుడు దూరంగా ఉన్న కోతి ఇదంతా గమనించి ఒక ప్లాన్ వేసింది. ఏమిటి ఈ గొడవ? ఇది మంచి అవకాశం, నేను వెళ్ళి చూడాలి. ఎవరు నువ్వు? నేను మీ స్నేహితుడిని, మీ సమస్య పరిష్కరిస్తాను. మీరు ఇద్దరూ లేకపోతే ఈ రొట్టెలు దొంగతనం జరిగేది కాదు, కాబట్టి సమానంగా పంచుకోండి. అప్పుడు ఆ పిల్లులు అది ఎలా అని కోతిని అడిగాయి. అది ఎలా? నేను తూకం తీసుకొస్తాను అని చెప్పి ఒక తూకం తీసుకొచ్చింది. ఆ రెండు పిల్లులు నువ్వే మా ఇద్దరికీ సమానంగా ఆ రొట్టెలు పంచిపెట్టు అని చెప్పాయి. కాని కోతి కావాలనే ఒక పళ్ళెంలో కొంచెం ఎక్కువగా, మరో పళ్ళెంలో కొంచెం తక్కువగా పెట్టింది. అయ్యో, ఒక దాంట్లో ఎక్కువగా ఉంది. అలానా అని కోతి ఎక్కువ ఉన్న రొట్టె భాగం నుంచి కొంచెం తినేసింది. ఇప్పుడు మరోవైపు ఎక్కువ అయింది. అప్పుడు ఆ భాగం నుంచి కూడా కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెంగా తింటూ చివరికి రొట్టెలన్నీ కోతి తినేసింది. ఇది చూసి పిల్లులు కోతిని పట్టుకోవడానికి పరుగెత్తాయి. కాని కోతి అప్పటికే పారిపోయింది. మనిద్దరం ఒక మాట మీద ఉండి సమానంగా పంచుకున్నా బాగుండేది. ఇప్పుడు మనం ఇద్దరం కూడా తినలేకపోయాం. మధ్యలో వచ్చిన కోతి మొత్తం తినేసింది. పిల్లలు, ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెబుతోంది. మనమంతా ఒక్కటిగా ఉంటే ఎవరూ మనల్ని మోసం చేయలేరు. కాబట్టి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.